ఉందని అడుగుతున్నా. శాలలో లేదండి. ఇప్పుడు దాకా చెప్పాను కదా, దాసి పిల్లల కంటే కుళ్ళిపోలేదా? పుట్టిన వాడిని బయటకు ఆకలి తోలేసేటువంటి ప్రయత్నం చేయలేదా? ఇప్పుడు తన అక్క గర్భమును ధరించి పిల్లలకి అంటుంటే ఈవిడ గర్భం ధరించలేకపోతుంటే అసూయ. చారా పుట్టింది అసూయే. ఎలాంటి అసూయ? నా దాసి గర్భం ధరించింది. ఎక్కడేంటి రాహేలుకి? నా అక్క గర్భం ధరించింది, నేనేంటి ఇలా మిగిలిపోయాను? నా అక్కకేమో ఓ జబ్బోటు ఉంది, అయినా సక్రమంగా పిల్లలు కనేసింది. నేను చక్కగా అందంగా ఉన్నాను, నా కోసం ఇన్ని సంవత్సరాలు పడిగాపులు కాశాడు, ఇంత చాకరీ చేశాడు, నా గర్భం ఏంటి ఇలాగునా? అసూయ మొదలై ఏం చేసిందంట? నాకు గర్భఫలం ఇమ్ము, లేని ఎడలు నేను. ఏం మాట్లాడుతుందో చూసారా? ఏం తెలుసు జ్ఞానం? ఏం తెలుసు జ్ఞానం? తొందరగా నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని కోల్పోయేటువంటిది స్త్రీ. ఇప్పుడు వెళ్ళినటువంటి యాకోబు జ్ఞానం గలవాడా కాదా? వెళ్ళినటువంటి ప్రతి ప్రదేశంలో కూడా యాకోబు ఏ నామాన్ని ఉచ్చరించాడు? నువ్వు దేవుని భయభక్తులు కలిగిన వాడవు, నీ దేవుడైనటువంటి యెహోవా నీకు తోడే ఉన్నాడు కాబట్టి ఇది ఎలా జరుగుతుంది అలా జరుగుతుందని ఎన్నిసార్లు మాట్లాడలేదు లాబాను? మాట్లాడుతూనే వచ్చాడు. కానీ ఈమెకి అది వంట బట్టల ఎక్కలే బుర్రకి. నువ్వు ఇచ్చే నాకు గర్భఫలం. గ్రంథం ఏమన్నా మాట్లాడుతుంది? గర్భఫలము పరమందు ఉన్నటువంటి దేవుడు ఇచ్చేటువంటి బహుమానం అంటే ఈవిడ ఎవరిని అడుగుతుంది? నువ్వు నాకి ఎవరిని? భర్తని. నువ్వు నాకు ఎత్తావా చావమంటావా? నువ్వు ఇవ్వలేదనుకో చచ్చిపోతా అంటే ఎలాగనమాట? నాకు ఆ బంగారం నెక్లెస్ కొంటావా కొనవా? నువ్వు తేకపోతే నేను గోల్డ్ రంగు తాగేస్తాను, లేదంటే చాకుట్టు గోసేసుకుంటాను, ఇలా బెదిరిస్తాను చూసి అలాగంట. వెంటనే వచ్చేది దేవన్నని బెదిరితో వచ్చేదా? నువ్వు చచ్చిపోయినా అదే. నా అలాంటి అయితే సత్తే చావంటాడు. నేను అదే అంటాను, చత్తావా చత్తే చావు. ఎవరు తెచ్చిపెట్టేది అది? ఎవరు తెచ్చిపెట్టేది అది? అది ఏమన్నా షోకేసా? తీసి ఇదిగో అమ్మ తెచ్చి షోకేసి రిటర్న్ తీసుకోవడానికి. ఎవరి ద్వారా జరగవలసిన కార్యక్రమం అది? దేవుని ద్వారా జరగవలసినటువంటి కార్యక్రమము. మళ్ళీ చెప్తున్నా, గర్భమును తెరుచువాడు దేవుడు. ఆ గర్భమును శిశువును నిర్మాణం చేసేటువంటి వాడు మహోన్నతుడైనటువంటి పరమందు ఉన్నటువంటి దేవుడు. ఆ గర్భమును తెరవబడే గర్భమును మోయడము, బిడ్డను పొందడం అనేటువంటిది స్త్రీకి ఇచ్చిన గొప్ప భాగ్యము. ఆమె తల్లి. ఈవిడ తెలీదు. ఈవిడ తెలీదా? మరి యోసేపు ఎందుకు అంత జ్ఞానవంతుడు? తండ్రిని బట్టి అయ్యాడు. రాహేలుని బట్టి జ్ఞానవంతుడు కాల యోసేపు. నా మాటలు మీకు అర్థమవుతుందే, అర్థం కావట్లేదు. వాళ్ళని అడగండి, ఆ బాధ ఏంటో తెలుస్తుంది. పొందినటువంటి వారు దేనిని కోల్పోతున్నారో, దేనిని మిస్లీడ్ చేస్తూ ఉన్నారో, ఏమి నేర్పించకుండా పాడు చేస్తూ ఉన్నారో మీ పిల్లలకి లేని అన్నాడు. నా పిల్లలు అంటే చక్కగా దేవుళ్ళు పెంచుదినే అని అనుకునే వాళ్ళు ఉంటారు చూసారు, వాళ్ళని అడగండి. ఉన్న వాళ్ళు తెలియట్లే. ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా తయారైందంటేనో ఒంటి మీద చెయ్యేసి గట్టిగా మందలించడానికి కూడా ఇష్టపడలేనటువంటి విధానం కొత్త తెచ్చిపెట్టేస్తున్నారు. గ్రంథమేమో వ్యర్థము వాడిన వాడు తన తండ్రికి విరోధి గ్రంథం మాట్లాడుతుంటే చెయ్యకండి. ఆయన మాట్లాడలే, కుదరదు మన దగ్గర. నేను వీకిద్దరు మా వాడిని నిజంగా చెప్తున్నాను. ఇందాకే వీకండి వచ్చేటప్పుడు, ప్రార్థనకు వచ్చేటప్పుడు దెబ్బకి నిద్రపోయాడు, మళ్ళీ రెడీ అయిన తర్వాత లేచాడు. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే పైకి ఎక్కొద్దు అంటాడు. ఆల్రెడీ ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ సిద్ధపాట్లలో అక్కడ కుర్చీ వేసుకున్నాడు, ఆ గేట్ తోటి ఆడాడు, ఈ గేట్ వేసాడు, అన్ని వేసాడు. అదే విధానం మా రూమ్ లో డ్రెస్సింగ్ టేబుల్ ఉంటే డ్రెస్సింగ్ టేబుల్ మీదకి ఎక్కడానికి స్పైడర్ మ్యాన్ లా ప్రయత్నం చేస్తున్నాడు. ఈ స్పైడర్ మ్యాన్ లా ప్రయత్నం చేస్తుంటే కాలు జారిపోయి వెనక్కి పడిపోయాడు ఒకేసారి. వెనక అతని తలుపు ఉంది, ఆ తలుపుకి అడుగుని ఈ బోల్ట్ పెట్టేది ఉంటది కదా, గొల్లెం, గెడ కాదు మాకు గొల్లెం లాంటిది, అది షార్ప్ గా ఉంటది. అది ఎంతలో మిస్ అయిపోయింది. అది తగిలేసిందేమో అని కంగారు, అమాంతంగా పడిపోయాడు.
లేపి లాగిపెట్టి 2 ఇచ్చాడు. నిజంగా చెప్తున్నాడు, నేను గొప్ప చెప్పట్లా. దేనికోసం? ఇంకెప్పుడు ఎక్కకుండా ఉండాలని. ఆయన అంటే చిరాకు కాదు నాకు. ఏం అవ్వకుండా ఉండడానికి నేను తీసుకునేటువంటి జాగ్రత్త. తల్లికి కూడా ఉండాలి, ఆయనే చూసుకుంటాడు. తల్లికి కూడా ఉండాలి. అది తల్లి ఏం చేయాలి? నిజానికి ఆ గర్భఫలము ఏమని మాట్లాడు చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 113వ కీర్తన 9వ చరణంలో, 113వ కీర్తన, ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను. సందు కాదు, అదవుతుందండి. సందు కాదు, మీరు ఏర్పరచుకుంటారే సందులు. మాట్లాడడానికి, ఆలోచించడానికి, కిరికిళ్ళు పెట్టుకోవడానికి సందులు ఏర్పాటు చేసుకుంటారే, ఆ సందుల కోసం మాట్లాడట్లా. ఏ సందు అనమాట, అలా సందే కాదనమాట. ఆయన అనగా పరమంతున్నటువంటి తండ్రి అయిన దేవుడు సంతు లేని దానిగా, సంతానము లేని దానిని, గర్భఫలము పొందలేని దానిని ఏం చేస్తాడంట? ఇల్లాలుగాను. ఎలాంటి ఇల్లాలు? కుమారుల సంతోషము గల. అంటే ఏం తెలుస్తాడు? గర్భాన్ని తెలుస్తాడు. ఎవరిని అనుగ్రహిస్తాడు? బహుమానం. కుమారులను కుమార్తెలను అనుగ్రహించి వారి ద్వారా సంతోషించేటువంటి గొప్ప ఇల్లాలు గల తల్లిగాను ఆయన చేయగల సమర్థుడు. ఆ దేవునికి నువ్విచ్చే విలువేంటి అంటే దాన్ని బట్టి అర్థం ఏంటనమాట? గర్భఫలము దేవుడిచ్చేటువంటి గొప్ప వరమని. దేవుడిచ్చేదాన్ని హౌ కెన్ వి నెగ్లెక్ట్? ఎలా నిర్లక్ష్యం చేస్తాం? నా ఇష్టం వచ్చినట్టు నా సొంత ఆలోచన బట్టి నా పిల్లలు పెంచడానికి, లేదంటే నా భార్య యొక్క సొంత ఆలోచన బట్టి నా పిల్లలను పెంచడానికి ఎలా కుదురుతుంది? కుదరదు. ఇద్దరము కూడా దేవునికి జ్ఞానమును కలిగి ఎవరిని పెంచాలన్నమాట? పిల్లలు పెంచాలి. అందులో భర్త కుటుంబ పోషణ నిమిత్తం బయటికి వెళ్తే బిడ్డలను చూసుకొని సాకవలసిన బాధ్యత ఎవరిది? బిడ్డలకు అత్యంత సన్నిహితంగా ఉండవలసిన బాధ్యత ఎవరిది? తల్లిది. ఎప్పుడు నేనే చూసుకోవాలా? నా పని ఎవరు చేస్తారు? వంట నేనే చేసుకోవాలి, గిన్నెలు నేనే కడుక్కోవాలి, ఇల్లు నేనే ఊడ్చుకోవాలి, పిల్లల్ని నేనే చూసుకోవాలా? ఈయనేమో బయటికి వెళ్ళి త్యావను ఆడుకుని వచ్చేస్తున్నాడు. బయటికి వెళ్ళి ఆడుకొని వచ్చేస్తున్నాడు, రాగానే మీద పడేస్తాడు. ఎవరినే? పొద్దునుంచి ఏం చేసావు? ఏం చేయలేదు. వాళ్ళ స్కూల్కి వెళ్ళి వచ్చేస్తారు. చేసింది ఏముండదు. రాగానే అవి డాడీ ఇచ్చింది అంటే ఇప్పుడు ఏమవుతుంది అనమాట? బాధ్యత తీసుకున్నారా? మారిపోతుంది. ఏం నేర్చుకుంటారు? అక్కడని ఇక్కడని అక్కడ ఆల్రెడీ ఇటు తిరుగుతూ వాళ్ళకు సొంత ఆలోచన పుట్టించుకుంటారు. ఆ సొంత ఆలోచన బట్టి తమ యొక్క జీవితాల ముందు కొనసాగింపజేసుకుంటారు. ఇక్కడ చూసుకోండి, మా పిల్ల అలా ఉండట్లేదు, ఇలా ఉండట్లేదు, అది చేస్తుంది, ఇది చేస్తుంది, అలా ఉంటున్నాడు, ఇలా ఉంటున్నాడు, ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ప్రార్థన చేయండి, మారిలా చూడండి, అది చేయండి. అక్కడ దాకా రాకుండానే చిన్నప్పటి నుండి జ్ఞానము నీవు కలిగి ఉండి నీ పిల్లలకు బోధించుకుంటూ వారిని సక్రమమైనటువంటి విధానంలో పెంచి పోషించే విధానాన్ని ఆల్రెడీ పరమందున్నటువంటి దేవుడు ముందుగానే నీకు ఇచ్చాడు కదా. అది ఎందుకు చేయలేదు నువ్వు? అది చేయకే ఇప్పుడు నువ్వు వచ్చి బతులాడుకుంటున్నావు. దేవుని వేడుకోండి అయ్యా నా కుమారుడు మారాలని, దేవుని వేడుకోండి అయ్యా నా కొడుకు మారాలని. ముందు కదా. అందుకే అడగమంటున్నాను, లేనోళ్ళని అడగండి, పిల్లలు లేనోళ్ళని అడగండి. నా బాధ్యత ఏంటో వాళ్ళకి తెలుసు. గర్భఫలము దేవుడిచ్చు గొప్ప బహుమానము. అలాగే తల్లి ఎవరన్నమాట? తల్లికి ఇచ్చిన బాధ్యత ఏంటి? కృపగల ఉపదేశమును బోధించేటువంటి తల్లి. ఏ ఉపదేశం బోధించేది ఆమె? కృపగల ఉపదేశము. అంటే ఎవరు సంబంధించింది కాదని అర్థం. అది ఆవిడ సొంత డబ్బా కాదది. సొంత డబ్బా పిల్లల్లో పెట్టకండి అమ్మా.
వారి యొక్క భవిష్యత్ కొరకు ఆలోచించండి. దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని ముందు మీరు గుర్తించండి. దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని మీ పిల్లల యొక్క మనసులో పెట్టండి. వాళ్ళని క్రమంగా దేవుని సన్నిధికి మానకుండా మీరు నడుచుకోండి. వారికి మాదిరికరంగా ఉండండి. మీ పిల్లలను ధైర్యంగా పంపించండి, నమ్మకంగా పంపించండి, క్రమంగా పంపించండి, బాధ్యతగా పంపించండి. లేదంటే మీ పిల్లలు ఎలా తయారవుతారో తెలుసా? లోకం చూడండి, నేను చెప్పేదేమో మీకు తెలియదేంటి? లోకాన్ని చూసుకోండి. దేవునికి దూరం అయితే, లోకానికి దగ్గర అయితే ఎలా ఉంటున్నారో ఒకసారి లోకాన్ని చూసుకోండి. జ్ఞానమును బోధించేటువంటి బాధ్యత ఎవరికి ఇచ్చారండి? తల్లికి ఇచ్చాడు. అంటే భర్తకి ఇవ్వలేదు అనుకుంటున్నారేమో, భర్తకినే ఇచ్చాడు. కానీ ఎక్కువ బాధ్యత, బోధించే బాధ్యత ఎవరికి ఇచ్చారు? తల్లికి ఇచ్చారు. ఎందుకు మాట్లాడుతున్నానంటేను చూడండి, సామెతల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో, సామెతల గ్రంథం, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము. ఎవరు మాట్లాడుతున్నాడండి? నా కుమారుడా నీ తండ్రి. అంటే తండ్రి కూడా ఏం చేస్తాడు? ఉపదేశిస్తాడు. తండ్రితో పాటు అనగా భర్తతో పాటుగా బాధ్యత కలిగి ఆ తల్లి కూడా ఏం చేయాలన్నమాట, కలిసి భార్య భర్తలు ఇరువురు కలిసి, లేక ఆ తల్లిదండ్రులు ఇరువురు కలిసి వారికి దేవుడి బహుమానాలకు ఏం చేయాలంట? బోధించాలైనా కనబడుతుందా, కనబడట్లేదు? అక్కడ ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను. ఏం చెప్తున్నారు ఇప్పుడు? స్థలాల కోసం చెప్పమంటే బాగా చెప్తారు. ఇవే కదా లోకల్లో. ఎక్కడో ఒక చోట ఉంటారేమో తల్లులు, జ్ఞానం కలిగి బిడ్డలు పెంచేవాళ్ళు. ఇద్దరికీ బాధ్యత ఉందా లేదా? ఉంది. ఇద్దరికీ బాధ్యత ఉంది. అందులో ప్రాముఖ్యమైనటువంటి అత్యధికమైన బాధ్యత ఎవరికి ఇచ్చాడు? పరమందు ఉన్న దేవుడు స్త్రీకి అనగా తల్లికి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చారన్నమాట అండి? తల్లికి ఇచ్చాడు. చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనంలో, రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన సొంత మాటలు కాదా? సరిగ్గా చూడండి, కాదా? ఏమనుంది అక్కడ? అతని తల్లి. ఎవరి తల్లి? లెమూయేలు తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. దేవుని యొక్క ఉపదేశం, దేవుని యొక్క జ్ఞానం, అదే రాశాడు. మొత్తం జ్ఞానం గల స్త్రీ ఎలా ఉండాలో 31వ అధ్యాయం దానికోసమే కదా. తన తల్లి తనకు బోధిస్తే అతడు ఎలా వర్ణించాడో చూడండి. ఆ జ్ఞానం మాటలు మీకు అర్థమవుతున్నాయి, అర్థం కావట్లేదా? చూడండి, ఇదే అధ్యాయము 26వ వచనంలో మళ్ళీ చదువుతున్నా. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. ఎవరు? ఆమె. జ్ఞానం కలిగినటువంటి స్త్రీ నోరు తెరిచినప్పుడల్లా ఎలా తెలుస్తుందంట? జ్ఞానము కలిగే నోరు తెలుసు. అంటే వాళ్ళు నేర్చుకునేటువంటి విధానంలోనే తన నోరు తెరుస్తుంది తప్ప, ఆ విధాన సంబంధమైన మాటలే మాట్లాడుతుంది తప్ప వేరొక మాటలు పిల్లల ముందు మాట్లాడతావు. నువ్వు చదువుకున్నావు అనుకో, నీ పిల్ల అదే నేర్చుకుంటావు. లేదు, నువ్వు కొనుక్కున్నావు అనుకో, నీ పిల్ల అదే నేర్చుకుంటారు. నువ్వు ఎదురాడుతున్నావు అనుకో, నీ పిల్లలు అదే ఏం నేర్పిస్తున్నావు? అప్పుడు ఇవన్నీ చేసేసి, రే వాక్యం చదివావా, నా వాక్యం చెప్తాను అంటే ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు తెలివైన వాళ్ళు కదా పిల్లలు బాగానే, అమ్మా నువ్వేమో ఇక్కడ వాక్యం చదవమంటున్నావు, వాక్యం ఎలా చెప్తుంది, నువ్వే అలా కొనుక్కుంటావేంటి, అలా ఎదురాడేస్తావేటమ్మా అన్నారు అనుకో, వెంటనే చెంబులో నీళ్ళు తెచ్చుకొని దూకి చావడం అందులో. అంతే కదా? అంటే ఘోరంగా చెప్పండి. తల్లి ఉపదేశించేటువంటి బాధ్యత ఇచ్చాడు. ఎంతమంది తీసుకుంటున్నారు? పెద్ద బాధ్యత అది. మీరు ఈ లోకంలో చూస్తున్నారే, దాని అంతకంటే పెద్ద బాధ్యత తల్లిగా ఉండడం. బిడ్డలు కలిగి బిడ్డలకు జ్ఞానం బోధించడము, వారిని సక్రమైన విధానంలో పెంచడం తల్లి బాధ్యత. తల్లి బాధ్యత.
ఈనాడు అనేక మంది తల్లులు తమ బిడ్డల యొక్క జీవితాలను చేతులారా ఏం చేస్తున్నారనమాట? సర్వనాశనం. తల్లులు, మళ్ళీ చెప్తున్నా, లేనిపోని వారి మనసులో నాటుట ద్వారా. మాటలు అర్థమవుతున్నాయండి. ఇప్పుడు మనకి ఎప్పుడు తెలిసేటువంటిదే. ఇప్పుడు తిమోతి పత్రిక వెళ్ళామనుకోండి, ఇప్పుడు అక్కడ ఒంటరిగా కూడా ఆమె తల్లి బోధించిన విధానము మనకి ఇక్కడ కనిపిస్తుంది. తిమోతికి రాసిన 2వ పత్రికలో తల్లి అయినటువంటి యూనికే, అవ్వ అయినటువంటి లోయి ఏముంది? తిమోతిలో ఉన్నటువంటిది అంతా కూడా ఎవరిలో ఉందంట? ముందు అవ్వ అయినటువంటి లోయి, అమ్మమ్మ అయినటువంటి లోయి, తల్లి అయినటువంటి యూనికేలో ఉంది. ఏంటది? నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును. 3 లైన్లు కింద చదువుతున్నాను నేను. 3 నుండి 5 వరకు కలిపేశాడు కదా. 3 లైన్లు కిందకి చదువుతున్నా. కింద లైను 4వ లైను. నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము ఎవరు కలిగి ఉన్న విశ్వాసము? తిమోతి కలిగి ఉన్నటువంటి, యవ్వనస్తుడైనటువంటి తిమోతి కలిగి ఉన్నటువంటి విశ్వాసము మొదట నీ అవ్వైన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా బోధించలేదా? ఈ జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగో ఎలా ఉండాలి పలానా వ్యక్తులతో, ఇదిగో అలా ఉండాలి పలానా వ్యక్తులతో. నేను ఈ బయట తిరిగేటప్పుడు చూసేటువంటి క్రమంలో కొంతమంది తల్లులు ఏం చేస్తారో తెలుసా? దౌర్భాగ్యం. యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి కుమార్తెలు ఆవిడెవరితోనో రోడ్డు మీద మాట్లాడుతున్నారు అనుకోండి, చక్కగా కాపలా కాసేది వాళ్ళే. ఎవరు? తల్లులు. నేను కళ్ళారా చూసి చెప్తున్నా. 2 కూతుళ్ళు ఉన్నారనుకోండి, ఆ ఎదరి చీకట్లో ఒకటితో ఒక కూతురు, ఈ ఎదరి చీకట్లో ఒకటితో ఒక కూతురు. అదవుతుందండి. ఇంటి ముందే మాట్లాడుతున్నా. నేను సంగతి నేను చూసింది. అలాగలదు. అయిపోయిందా? ఏమైపోయింది? ఎవరాడు? ఏం నేర్పిస్తున్నారు? ఇదా గొప్ప? అదా? మళ్ళీ ఎంతకే దిగజారుతారంటే కుటుంబ యజమాని ఎదిరించి ఇష్టపడిగా చేసే. నువ్వేమంటారు? నాకు ఆమె సంతోషమే ముఖ్యం. చేసి ఎదురా ఏం నేర్పిస్తుంది తల్లి? రేపు పొద్దున్న వాళ్ళకి పిల్లలు పడతారా? వాళ్ళని నేర్పించమని రేపు పొద్దున్న వాళ్ళు కూడా అలా కాపలా గాయాలా అంటే? వాళ్ళు కూడా అలా కాపలా గాయాలా? ఆ ఉన్నటువంటి విశ్వాసము మొదట నీ అవ్వైన లోయలోను నీ తల్లి యూనికేలో వసించెను. అది నీ యందు సహా వసించుతున్నదంటేను ఎంత బాధ్యత కలిగి అమ్మమ్మ అలాగే తల్లి యూనికే ఎంతలాగా బాధ్యత కలిగి బోధించారంటారు. అంత విశ్వాసం కలిగి ఉండాలంటే బోధించకుండా అవుతుందా? బోధించడానికి ఎంత టైం తీసుకున్నారంటారు. ఆ వ్యక్తి అంత సంపూర్ణ విశ్వాసపరుడుగా జీవించడానికి ఆ తల్లి గాని అమ్మమ్మ గాని ఎంత బాధ్యత, ఎంత టైం తీసుకుని ఉంటారంటారు. ఈనాడు ఒక తల్లి ఎంత టైం తీసుకుంటుంది పిల్లల కోసం? జ్ఞానాన్ని బోధించడానికి, జ్ఞానాన్ని వాళ్ళు పెంచడానికి ఒక తల్లి ఎంత టైం తీసుకుంటుంది? అలా తెలుసా జ్ఞానం? వింటున్నారు అసలు? చెప్పేటప్పుడు వింటే బుర్రకెక్కుద్ది. బుర్రలో ఉన్నటువంటి జ్ఞానమును బట్టి అర్థమైతే నేను ఇలా బ్రతకాలి, నా పిల్లల్ని ఇలా పెంచాలని అర్థమవుతుంది. అసలు వినేటప్పుడు మనమే నేను దిక్కులు చూస్తామా, అలా చూస్తాం, ఇలా చూస్తాం, మొత్తానికి ఆమె అన్న తర్వాత అమ్మయ్యా రెడీ. ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటది? ఏం లేదు. ఏమన్నావు? ఏమో పిల్లలు పెంచు. నాకు తెలిసి ఎలా పెంచాలో. ఎలాగా? సొంత. లేదంటే అమ్మా పిల్లడు ఎలాగా, లేదంటే అమ్మాయి ఎలాగా, ఏం చేయమంటావు? లేదంటే అత్త, లేదంటే పిన్ని, లేదంటే ఎవరు
ఆయన వాళ్ళకి ఫోన్ చేసి ఇలాగండి అలాగండి ఏం చేయమంటావు, మంచి సలహాలు ఇస్తాం. మరి లోకం అంతా కూడా మనం బాగుండాలని చూసేవాళ్ళే కదా. ఎల్లటోడు బాగుంటే ఓర్వలేనోడు ఈ లోకంలో ఒక్కడు కూడా లేడు. అందుకని ఇప్పుడు అందరూ కూడా మన బాగు కోసం చూస్తారు కాబట్టి మనం వాళ్ళ సలహాలు తీసుకుంటాం. కొంపలు తగలబెట్టేసి తగలబడిపోతుంది తెలీదు. జాగ్రత్త లేకపోతే ఎందుకు చెప్తున్నాడంటే, స్త్రీ బలహీనమైన ఘట్టమని ముందు మీరు అది గుర్తించాలి. లోకంలో చెప్తారు మేము ఆది పరాది అలాంటి ఇక్కడ పనము. లోకంలో ఉన్న వాళ్ళకి తెగించేసిన బరి తెగించిన వాళ్ళకి అది. దేవుని జ్ఞానంలో ఉన్నటువంటి వారికి స్త్రీ అనుకువయు నమ్రతయు మాన్యత కలిగి. వాటి అర్థాలు చూడండి ఒకసారి వెళ్ళి. మన నేను సొంతంగా చెప్పాను అనుకుంటారు. ఆ పదాలు సామెత గ్రంథంలో ఉంటే వెళ్ళి ఒకసారి వాటి అర్థాలు చూడండి. తిరుగుబాటుతనమా, సొనుక్కునేతనమా, ఎదురాడేతనమా, సొంత విధానాలతో పోయేతనమా, దేని సంబంధమైన అర్థమవుతుంది వెళ్ళండి. లోకంలో ఎంత ధైర్యంగా ఎలా ఉంటున్నారో తెలుసా. నేను అక్కడ తగ్గను. దేవుని జ్ఞానం నేర్చుకుంటున్నా. దేవుని జ్ఞానం నేర్చుకున్న కొంపల్లో అదే దరిద్రం, దేవుని జ్ఞానం లేని లోకంలో కూడా అదే దరిద్రమా. ఇది ఎక్కడ దారుణం అండి. ఎవరి చేతిలో ఉంది? మీకు బాధ్యత లేదని ఎవరు చెప్తారండి? మీకు భారం లేదని ఎవరు చెప్పారండి? ఎంత బాధ్యతలు ఇచ్చాడు దేవుడు, ఎంత బాధ్యతలు ఇచ్చాడు దేవుడు. అన్ని పనులు, ఒక పని కొరకు మాత్రమే కాదు, అన్ని పనులు చేసుకుని పొద్దున్నే లేచినది మొదలు ఏం చేస్తాడంట? చీకటితో లెగిచి ఏం చేస్తాడంట? వండి పెట్టుకుంటుందా? అదినా మాట్లాడాడు గ్రంథంలో, అదినా మాట్లాడాడు. అన్ని ఏం చేస్తుందంట? వారి చర్యలను బాగా చూసేటువంటి పని ఎవరిది? మళ్ళీ సామెతలో వదిలేస్తున్నాను. 31వ అధ్యాయం 15 వచనం చదవండి. ఎవరు మాట్లాడేశాడు? ఆమె చీకటితోనే లేచి. ఎవరామె? జ్ఞానవంతురాలు, బాధ్యతతో కూడినటువంటి భార్య, బాధ్యత కలిగినటువంటి జ్ఞానంతో కూడినటువంటి తల్లి. ఎప్పుడు లెగుతుందంట? చీకటితో 12 గంటలకని మాట్లాడలేదా? వేకుజాముననే అని అర్థం. బాధ్యత కలిగి. ఎందుకంటే ముందు తాను పని తాను అంటే ఇంటికి సంబంధించినటువంటి పని తాను ముందుగానే జరిగించేసుకొని వెంటనే ఎవరి పని ముఖ్యం? వాళ్ళ పని జరిగించడానికి నీ పెద్ద కొడుకు అయినటువంటి నీ భర్త, ఆ తర్వాత నీకు ఇచ్చినటువంటి గర్భఫలమును ద్వారా నీకు అనుగ్రహించినటువంటి కొడుకో కూతురో వాళ్ళ పని క్రమంగా జరిగించి నెరవేర్చడానికి ఏంటంట? ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము స్థిరపరచును, తన పనికెత్తులకు భత్యము ఏర్పరచును. పొద్దున్న లేచి ఏం చేస్తుందంట? ఎవరి కోసం ఆలోచన చేస్తుందంట? భర్త, పిల్లలు. అమ్మో ఈరోజు మీటింగ్ ఉంది, ఈరోజు మీరు వండేసుకోండి. అవునా కదండి? ఈరోజు అక్కడ కార్యక్రమం ఉంది, మొత్తం గ్రూప్ వాళ్ళు అందరూ వచ్చేస్తున్నారు. ఈ రోజుకి ఎదురులేదు, బయట నుంచి తెప్పించేసుకోండి. ఎవరో ఒకరు చెప్తాను. భర్త అంటే ఎంత జ్ఞానం ఏమంటారు? అది జ్ఞానం లేని వాళ్ళే భర్తల విషయంలో అలా ఉంటారు. పెళ్ళైన తర్వాత కుటుంబం నీది నాది అనుకునేటువంటి బుద్ధి నీలో లేనప్పుడు ప్రతిది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నాది కాదన్నప్పుడు ఏది నాది? నువ్వు ఏదైతే నాది అనుకుంటే అక్కడి నుంచే అన్ని సలహాతో సహా అక్కడి నుండి పెట్టిల్లు అక్కడి నుండి వస్తాయి. ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది. అప్పుడప్పుడు మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడలే. ఏమని? ఇంత ముందు ఎలా ఉండేదండి? అసలు పెళ్ళైన తర్వాత అసలు పుట్టింటికి వాళ్ళ వరకు ఆలోచన చేసేవాళ్ళ పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు అని మాట్లాడే కూడా మాట్లాడలేదు. ఎందుకు? వాళ్ళు కూడా దీనికి అలవాటు. వాళ్ళకే కూతుళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా రావాలి, ఇదేదో బాగుంది, చక్కగా అటు ఇటు తిరిగేటువంటి ప్రయాణ సౌలభ్యాలు, చక్కని రోడ్లు వచ్చేసినాయి కాబట్టి సులువైపోయింది, దగ్గరే ఉండాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటేనో తెలివిగా ఏదో ఒక వ్యాపారం అంటగట్టేసి మొత్తం భర్తను తీసుకొచ్చి ఏంటది
ఆ పుట్టింటి పక్కనే ఇల్లు కొనిపించేయడమో లేదా అద్దె దిగడమో ఇంకా అక్కడే పెట్టేస్తున్నారు. ఇప్పుడు అటు ఇటు తిరుగుతుంటది, ఇడేమో అలాగా వ్యాపారం అంటూ పోతాడు. అప్పుడు వాళ్ళు ఎలా చూస్తున్నారు అనమాట, అద్దెలు ఇట్లా కుక్కలు చూసినట్టు వస్తారు. వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది, అవునా కదండి. ఆ తర్వాత ఎలా చూస్తారు, తెలివి జ్ఞానం లేకపోతే ఎక్కడ పోతుందో చూసారా? నీ దాంపత్య జీవితం ఎక్కడ పోతుందో చూసావా? పిల్లలు పుడతావు, తల్లిదండ్రులుగా నీ కుటుంబ పరిస్థితి ఏమవుతుందో చూసావా? ఆలోచన చేస్తున్నావా? చీకటితోనే లేచి తన ఇంటి వారి భోజనం కొరకు ఆమె ఏం చేస్తుంది, సిద్ధపరచును. 27 వచ్చును, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము ఏం చేస్తుందంట, ఆమె తన ఇంటి వారి నడతలను, భర్తది పిల్లలది నడతలు బాగుగా కనిపెట్టును. దగ్గరుండి చూసుకునే పని. ఇప్పుడు స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసామనుకోండి, ఇప్పుడు అక్కడ పిల్లల్ని చిన్నపిల్లల కోసం మాట్లాడుతున్నా. ఇప్పుడు దగ్గరుండి ఎవరు చూసుకుంటారు వాళ్ళని? టీచర్స్ ఉంటారు, ఆయాలు ఉంటారు మెయిన్, అవునా కాదండి. ఇక్కడ ఆల్రెడీ టీచర్స్ ఉన్నారు. మెయిన్ టీచర్స్ కంటే ఎక్కువ బాధ్యత ఎవరిది? ఆయాలు. మొత్తం అన్ని ఎలాంటి పని చేయాలి? ఒక తల్లి ఇంట్లో చేసే పని అంతా కూడా చెయ్యాలా వద్దా? చెయ్యాలి. ఈ లోపల పడిపోయాడు, ఏదో దెబ్బ తగిలింది, ఇలా పడిపోయింది, దెబ్బ తగిలింది, వెంటనే మనకి ఎక్కడ లేని పౌరుషం వచ్చేది. ఏంటది? పరుగు అమ్మ చూసుకోవాలి కదా, అమ్మ అది కదా, అమ్మ ఇది కదా. మరి ఇంట్లో నీ సంగతో ఆత్మజ్ఞానం సంగతి ఏంటి? ఆత్మజ్ఞానంలో పడిపోయాడు కదా, ఆత్మజ్ఞానంలో పడిపోతుంది కదా నీ కూతురు. మరి దాని సంగతి నిన్నెవరు అడగాలి? ఇప్పుడు పడిపోతుంటే వెళ్ళి స్కూల్లో జాయిన్ చేసే డబ్బులు కడుతున్నావు కాబట్టి అమ్మ చూసుకోవాలి కదా, పిల్లలు పడిపోతుంది దగ్గరుండి చూసుకోమనే కదా నేను పెట్టారు. ఏం చేద్దాం టూర్ అని మామూలుగా ఎగరం. మరి దేవుని జ్ఞానం విషయంలో, కుటుంబాన్ని కట్టేటువంటి విషయంలో, ఈ పిల్లల విషయంలో, దేవుడిని కలిగించే బహుమానాల విషయంలో ఏదో బాధ్యత. సంతులేని దానిని ఇల్లాలుగా గొప్ప తల్లిగా చేయవాడు పరమందున్న దేవుడు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. ఆమె గొప్ప తల్లి, కుటుంబాన్ని కట్టేటువంటి బాధ్యత కలిగినటువంటి, భారము కలిగినటువంటి గొప్పది స్త్రీ. తల్లి భారమే, ఈదుకుంటూ పోవాలా భారాన్ని, సుఖం ఎత్తుకోకూడదు. అందులో దేవుడు ఇచ్చిన గొప్ప భారం అది, బాధ్యతతో కూడిన భారం. కష్టపడాలి. పురుషుడు కష్టపట్లా? మీరు ఆహారం సంపాదించి తినాలంటే కష్టించి, శ్రమించి, భూమిని పండించి ఏం చేయాలి? ఆ ఆహారమును నీ ముఖపు చెమట కార్చి ఆహారం తినాలి. అది ఎవరైనా సరే. తిరగట్లా? ఇప్పుడు మొగలు కోసం ఎన్ని పనులు చేస్తున్నా బయటికి వెళ్ళి, ఇప్పుడు నువ్వే పని చేసిన కుటుంబాన్ని పోషిస్తున్నావు, సూపర్. అయినా పిల్లలు పట్టించుకోవాలి, అయినా పిల్లల బాధ్యతను అందులో యాడ్ చేసుకోవాలి. ఇది మాత్రం వదలకూడదు. నువ్వు పని వదిలేచేమో కానీ పిల్లలు మాత్రం వదలకూడదు. వాళ్ళు పాడవకూడదు, వాళ్ళ దృష్టి వేరే మరలకూడదు. దీని బయట నువ్వు జ్ఞానం కలిగిన తల్లివా, నీ పిల్లలు జ్ఞానం కలిగిన వారి వల్లే ఉండి నీ భోజనపు బల్ల చుట్టూ ఎలా ఉంటారు? ఒలీవా మొక్కల వలె ఉంటారు. నువ్వు నీ జ్ఞానం లేదు, నీ పిల్లలు జ్ఞానం పెంచలేదు, ముళ్ళ పొదల్లా ఏమవుతారు వాళ్ళే. ఏమవుతాయి? అటు అడిగేస్తే కూర్చుకుంటాయి, ఇటు అడిగేస్తే కూర్చుకుంటాయి, కూర్చుందామంటే కూర్చుకుంటాయి, లేద్దామంటే కూర్చుకుంటాయి, ఇక్కడి నుంచి పోదామనుకుంటే తగులుకున్నాం. పిల్లలు అలా తయారవుతారు. నిజంగా చెప్తారు, పిల్లలు అలాగే తయారవుతారు. అటు కొట్టాలేమో, వాడు చేసేసరికి చంపాలేమో. ఎదిగిన తర్వాత చెప్తున్నా, ఎదిగిన తర్వాత పని మళ్ళీ చేసేది కన్నబెట్టిన ఎవడు చంపేస్తాడు? ఎవడో కట్టినాడు. అలాంటివి కూడా జరిగినాయి, తట్టుకోలేక. చంపాలేమో, కొట్టాలేమో. అలాగే ఇంట్లో ఉంచగలమా? ఇంట్లోనూ ఉంచుకోలేము. ఏం చేయగలం? పెళ్లి చేసి బయటికి పంపించేద్దామంటే ఆ పిల్ల గొంతు కోయలేము. రాక రాక అలా ధైర్యవుతారు అనమాట. కక్కాలేక, మెంగాలేక. అది ఇప్పుడు నుంచే చక్కగా స్టెప్ బై స్టెప్ దేవునికి జ్ఞానంతో తల్లులారా మీ భర్తల్ని బిడ్డలుగా భావించి వారిని చూసుకోండి. మీ పిల్లల్ని కూడా చక్కగా వారికి మీరు జ్ఞానం కలిగి చెప్పేటప్పుడు వినండి వాక్యం. అది పిల్లల్ని నేర్పించండి. ఆ భక్తితో పిల్లల్ని పెంచండి. అత్యధికముగా
దేవుడు మెచ్చేటువంటి గొప్ప కుటుంబంగా తయారు చేయండి. కుటుంబాన్ని కట్టే బాధ్యత మీది, పురుషుంది కాదు. మళ్ళీ చెప్తున్నా, కుటుంబాన్ని కట్టే బాధ్యత స్త్రీది, పురుషుంది కాదు. కడతారు, ఓడ పెరుక్కుంటారు. పిల్లల విషయంలో జాగ్రత్త. ఇంకా బోల్డ్ ఉంది, తర్వాత చూద్దాం. మేము అర్థం కాలేదు, కొద్ది మాటలు దృష్టిలో పెట్టుకోండి. జ్ఞానం ఎరిగి కూడా జ్ఞానం ఎరగని వారి వల్లే ఇష్టానుసారంగా ఉండొద్దు. మీకు నచ్చినటువంటి ఆలోచనలో ఉండొద్దు, మీకు నచ్చినటువంటి ఉద్దేశాల్లో ఉండొద్దు, మీకు నచ్చినటువంటి విధానాల్లో ఉండొద్దు. మీ పిల్లలు అదే ఫాలో అవుతారు. మీ చేతులను మీరే వాళ్ళు ఏం చేసిన వారు అవుతారు? పాడు చేసిన వారు అవుతారు. బిడ్డలు మీ గర్భాన్ని తయారు చేసి ఇచ్చింది ఆయన. అప్పుడు ఎవరు బిడ్డలు? ఆయన బిడ్డలు అవుతారు. ఆయన బిడ్డలు పాడు చేయడం మీరెవరు? ఆయన స్వాస్థ్యం అన్నాడు, నా ఆస్తి వాళ్ళే. మీ గర్భంలో పుట్టువారు నాకు ఆస్తి, నా ఆస్తిని పాడు చేయడం మీరెవరు? ఏం సమాధానం చెప్తారు? అమ్మాయిలైనా అబ్బాయిలైనా, పిల్లలే. అమ్మాయిలు నేర్పించవలసిన జ్ఞానం అమ్మాయిలు నేర్పించాలి సక్రమంగా. రేపు తన కుటుంబాన్ని కట్టే బాధ్యత కాబట్టి అదే విధానం చిన్నప్పటి నుంచే వాళ్ళకి బోధించుకుంటూ వెళ్ళాలి. అలాగే అబ్బాయిలకి కుటుంబాన్ని పోషించే విధానాన్ని, ఆ కుటుంబ విలువలు తెలిసే విధానాన్ని జ్ఞానయుక్తంగా వాళ్ళకి నేర్పిస్తూ, వాళ్ళ జ్ఞానంలో ఎదురు సాధిస్తూ ఎదిగే కొద్ది ఎలా తయారవుతారు? మనం చెప్పిన పాటగా వస్తుంది. మళ్ళీ ఎదిగిన తర్వాత వాడు దాని నుండి తొలగిపోడు. దేని నుండి? వాక్యము నుండి. ఆ మంచి పరిశుద్ధత గల నడత నుండి వాడు తొలగిపోడు. మంచి తల్లుల్లో ఉండండి, మంచి తల్లుల్లో ఉండండి. అలా ఉండొద్దు. ఆది పర వద్దు మనకి. అర్థమైందండి? మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్న అవకాశం ఇచ్చిన రాజుగారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ సమయం దయచేస్తూ ఉన్నాను.